ఇదిన వాక్య ధ్యానాంశం. దేవుని యొక్క వాక్యాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తే. ఒకానొక సమయములో ఒక ప్రాంతములో వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారితో పాటు ఒక గాస్పెల్ సింగర్ వచ్చాడట. అతని మాటలన్నీ చాలా తమాషాగా ఉంటాయి. చివరికి దేవుని వాక్యాన్ని కూడా తమాషాగా ఉపయోగించేవాడు. ఒక సహోదరి వచ్చి, బ్రదర్ భోజనానికి రండి అని పిలిస్తే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని అనేవాడు ఆ బ్రదర్. మీరు సాంగ్స్ చాలా అద్భుతంగా పాడతారని ఎవరైనా అంటే, నిజమే నీవు అన్నట్టే అని అనేవాడు. ఈ విధముగా యేసుక్రీస్తు పలికిన మాటలను జోక్గా ఉపయోగించేవాడు. అతడు ఆ విధముగా దేవుని వాక్యాన్ని చులకన చేస్తున్నప్పుడు అక్కడ పాస్టర్ గారు తట్టుకోలేక అతను పిలిచి, బ్రదర్ దేవుడు మాట్లాడిన మాటలను మీరు వ్యర్థముగా వాడుతున్నారు, జాగ్రత్త, అది బహు ప్రమాదకరం అని నేను చెప్పవలసినది చెప్పాను అని పాస్టర్ గారు అంటారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని వ్యర్థముగా ఉచ్చరించాడో ఆ వ్యక్తి రైలు పట్టాలను దాటుతున్నప్పుడు అకస్మాత్తుగా రైలు వచ్చి గుద్దటం వలన అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. దేవుని గుర్చిన విలువైన పదాలను వ్యర్థముగా ఉచ్చరించటం దేవునికి అవమానకరం. జాగ్రత్త సహోదరి సహోదరుడా, దేవుని నామమును లేదా దేవుని వాక్యాన్ని లేదా దేవునికి సంబంధించిన పదములను పాటలను వ్యర్థముగా ఉచ్చరించటం ఏమాత్రం క్షేమము కాదనే సత్యం మర్చిపోవద్దు. మనలో చాలామంది తుమ్మినా దగ్గినా స్తోత్రం అనేవారు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అటువంటి వారికి దేవుడన్నా వాక్యమన్నా ఏమాత్రం అవగాహన శ్రద్ధ లేదు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఆ విధముగా దేవుని మాటలను వ్యర్థముగా ఉచ్చరించేవారుగా ఉన్నట్లయితే దేవుని యొద్ద క్షమాపణ కోరి ఒక మంచి తీర్మానం తీసుకుని దేవుని మాటలను బహు జాగ్రత్తగా భయభక్తులతో ఉపయోగించమని మనవి చేస్తున్నాను. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూస్తున్నాం. ఈ విధముగా మనం వ్యర్థమైన మాటలను పలకకుండా మన నోటిని నాలుకను జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉందాం. దేవుడు ఇదిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.